రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నారావారిపల్లికి మాజీ ఎమ్మెల్యే సీఎం చంద్రబాబు సోదరుడు రామూర్తి నాయుడు భౌతిక కాయం చేరుకుంది. తిరుపతి ఎయిర్పోర్ట్ నుండి అంబులెన్స్ లో ఆయన స్వగ్రామం నారావారిపల్లికి చేరుకుంది. భౌతిక కాయంతో పాటు నారావారిపల్లికి మంత్రి నారా లోకేష్ వచ్చారు. ఈ మేరకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి గోపి అందిస్తారు. గోపి, ఓవర్ టు యు. బ్రహ్మణి మొత్తం మీద మరి కాసేపట్లో చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే నారా రామూర్తి నాయుడికి సంబంధించిన దహన సంస్కారాలన్నీ కూడా నిర్వహించడానికి ఇప్పటికే కూడా అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకోవడం జరిగింది. మరి కాసేపట్లో ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా ఇక్కడికి చేరుకోబోతున్నారు. ఆల్రెడీ రేణిగుంట దాటుకోవడం జరిగింది. అయితే ప్రస్తుతానికి ఇక్కడ నారావారిపల్లిలో ఇప్పటికే పెద్ద ఎత్తున పార్టీకి సంబంధించిన నాయకులు, కార్యకర్తలు, అదేవిధంగా ఆయన అభిమానులు పెద్ద ఎత్తున కూడా తరలి వస్తున్నారు. ఆయన చివరి గడియల్లో ఆయన చూడడానికి, ఒక్క చూపు చూడడానికి వాళ్ళందరూ కూడా పరితపిస్తున్నారని చెప్పుకోవచ్చు. అందరూ కూడా కంటతడి పెట్టుకుంటూ కూడా ఆయనతో కలిసి నడిచినటువంటి అడుగులను అవన్నిటిని గుర్తు చేసుకుంటూ వస్తున్నారు. అయితే సీనియర్ నాయకులు చంద్రగిరికి సంబంధించి వాళ్ళందరూ అప్పట్లో గత 10-15 సంవత్సరాలు, 20 సంవత్సరాల పాటు కూడా ఆయనతో పాటు కలిసి పనిచేశారు. కలిసి చంద్రగిరి నియోజకవర్గానికి అప్పుడు ఆయన ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో ఆయనతో పాటు కూడా సపోర్ట్ చేస్తూ కూడా ఇక్కడ ప్రాంతం అభివృద్ధి కోసం పాటుపడ్డారు. వాళ్ళందరూ కూడా చివరి క్షణం ఆయన చూడడానికి రావడం జరిగింది. గౌస్ గారు ఉన్నారు. సార్ చెప్పండి, మీరు చాలా దగ్గరగా ఉన్నారు, చాలా దగ్గరగా ఆయనతో కలిసి పనిచేశారు, కష్టపడ్డారు. ఏంటి ఆయనతో మీకు ఆయనకున్నటువంటి సంబంధాలు చెప్పండి, స్నేహ సంబంధాలు. చంద్రగిరి మండలంలో నారావారిపల్లి గ్రామ పంచాయతీ నారా రామూర్తి నాయుడు గారు 1994లో ఎమ్మెల్యేగా పోటీ చేయడం. అప్పుడు మేము చిన్న వయసు, దాదాపుగా నాకు 24 సంవత్సరాలు. ఆయనతో పాటు మేము ఆయన ఎక్కడికి వెళ్ళినా చంద్రగిరి నియోజకవర్గ అభివృద్ధి అంటే రామూర్తి నాయుడు చాలా చేశారు. ఈరోజు కాణిపాకం ఎత్తుకున్నా కూడా ఆయన ముద్ర చెరగనిది. చంద్రగిరిలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. అప్పుడు వాళ్ళ అన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు ఆయన అనేక విధాలుగా చేశారు. తర్వాత పార్టీ క్యాడర్ అనేది ఆయన చాలా ముఖ్యంగా చూశారు. తర్వాత నేను చిన్న వయసు, నేను ఒక మైనారిటీ చంద్రగిరి టౌన్లో. చిన్న వయసు అయినా కూడా చంద్రగిరి టౌన్లో నాకు 24 సంవత్సరాలకి ఎంపీటీసీ బీఫామ్ టికెట్ ఇచ్చి గెలిపించడం జరిగింది. కులాలకి మతాలకు అతీతంగా ఆయన బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతిగా రామూర్తి నాయుడు మమ్మల్ని అంతా కూడా డెవలప్ చేయడం జరిగింది. చంద్రగిరి పట్టణ అధ్యక్షుడిగా అనేక రకాలుగా ఆయన మమ్మల్ని కూడా, మేము అసలు ఒక మైనారిటీ వర్గమైనా కూడా నన్ను ప్రోత్సహించి చాలా ఇచ్చేశారు. మొత్తం మీద మనం చూస్తే పెద్ద ఎత్తున మనం చూడొచ్చు, మనం చూద్దాం. మరి కాసేపట్లో సీఎం కి సంబంధించిన కాన్వాయ్ కూడా ఇక్కడ చేరుకోబోతోంది. మనం చూద్దాం, ఎక్స్క్లూజివ్ గా మనం చూద్దాం. నారా చంద్రబాబు నాయుడికి సంబంధించిన ఇంటి వద్ద మనం ప్రస్తానుకున్నాం. మనం చూడొచ్చు, ఇదంతా కూడా వీఐపీలు వీళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున చేరుకుంటున్నారని మనం చెప్పుకోవచ్చు. మొత్తం మీద మనం చూస్తున్నట్లయితే కనుక ఏదైతే అంటే మనం చూద్దాం, అంటే విజువల్స్ లో అంటే నారా రామూర్తి నాయుడికి సంబంధించి పార్టీ విదేహాన్ని చూపించడానికి మనం ఇక్కడ చూస్తున్నట్లయితే కనుక పెద్ద ఎత్తున ఆయన అభిమానులతో పాటు పెద్ద ఎత్తున ఆయనకు సంబంధించినటువంటి అభిమానులు, అదేవిధంగా అప్పట్లో ఆయనతో పాటు కలిసి పనిచేసినటువంటి నేతలంతా కూడా తరలి వస్తున్నారని మనం చెప్పుకోవచ్చు. ఒక కోలాహలంగా మాత్రం కొనసాగుతుంది. చూడొచ్చు, సీఎం చంద్రబాబుకి సంబంధించిన కాన్వాయ్ కూడా ఇక్కడికి చేరుకుంటా ఉంది. మరి కాసేపట్లో ఇక్కడ చేరుకున్న తర్వాత ఇక్కడ నుంచి కూడా పెద్ద ఎత్తున అంటే మధ్యాహ్నం 2 గంటల నుంచి 3 గంటల ప్రాంతంలో ఈ కార్యక్రమాలు, దహన క్రియలకు సంబంధించిన కార్యక్రమాలు నిర్వహిస్తారు. అయితే ఇదే సందర్భంలోనే ఏదైతే వాళ్ళ అమ్మా నాన్న ఇద్దరు, అమ్మన్నమ్మ కావచ్చు లేదంటే ఖర్జూరపు నాయుడికి ఉన్నటువంటి సమాధుల వద్దనే ఇప్పటికే కూడా దహన సంస్కారాలు నిర్వహించడానికి కూడా అన్ని ఏర్పాట్లు కూడా చురుగ్గా జరుగుతున్నాయని మనం చెప్పొచ్చు. మొత్తం మీద అంటే దాదాపుగా 1994 నుంచి 5 సంవత్సరాల పాటు కూడా తెలుగుదేశం పార్టీకి చంద్రగిరి నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా కొనసాగినటువంటి, అప్పుడు గ్రామాల్లో కావచ్చు పల్లెల్లో అభివృద్ధి కోసం ప్రజలతో కలిసి పనిచేసినటువంటి నారా రామూర్తి నాయుడు నిన్న 12 గంటల 45 నిమిషాలకు ఏఐజీ హాస్పిటల్లో మరణించిన విషయం మనకు అందరికీ తెలిసిందే. అయితే ఇందులో భాగంగానే ఇవాళ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు, నాయకులు వీళ్ళందరూ కూడా వాళ్ళ సమక్షంలో సొంత గ్రామంలో ఇక్కడ ఈ కార్యక్రమాలన్నీ కూడా దహన సంస్కారాల కార్యక్రమాలన్నీ కూడా నిర్వహించడం జరుగుతుంది. అయితే మధ్యాహ్నం 2 గంటలు ఇప్పటికే ఆల్రెడీ మంత్రి నారా లోకేష్ తో పాటు కుటుంబ సభ్యులు, నారా నందమూరి కుటుంబ సభ్యులు వీళ్ళందరూ కూడా చేరుకోవడం జరిగింది. ఒక్కొక్కరు చూడొచ్చు మనం విజువల్స్ లో, ఒక్కొక్కరు పార్టీకి సంబంధించిన సీనియర్ నాయకులు, సీనియర్ కార్యకర్తలు వీళ్ళందరూ కూడా ఇక్కడికి చేరుకుంటున్నారు. నారా రామూర్తి నాయుడికి నివాళులు అర్పించడానికి వీళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున ఇక్కడికి వస్తున్న పరిస్థితి మనం చూస్తాం. మొత్తం మీద గత కొన్ని ఏళ్ల నుంచి కూడా ఆయన కొన్ని సంవత్సరాల పాటు కూడా అనారోగ్య కారణాలతో రకరకాల ఇబ్బందులు పడినటువంటి నారా రామూర్తి
రామ్మూర్తి నాయుడు నిన్న 12:45 మరణించినటువంటి పరిస్థితి. హార్ట్ స్ట్రోక్ వచ్చిన కారణంగా ఇప్పటికే కూడా ఏఐజీ హాస్పిటల్ వర్గాలు చెప్పిన నేపథ్యంలో నిన్న కుటుంబ సభ్యులను కూడా పరామర్శించి వాళ్ళని ఓదార్చినటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు ఢిల్లీ నుంచి కూడా ఏఐజీ ఆసుపత్రికి చేరుకుని దాని తర్వాత నారా సంబంధించినటువంటి రోహిత్ని వాళ్ళ కుటుంబ సభ్యులు వాళ్ళందరినీ కూడా పరామర్శించినటువంటి పరిస్థితి. మొత్తం మీద మనం మరి కాసేపట్లో నారా రామ్మూర్తి నాయుడికి సంబంధించి ఇక్కడ దహన సంస్కారాల కార్యక్రమాలకు సంబంధించి మాత్రం అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయని మనం చెప్పుకోవచ్చు. బ్రాహ్మణి. రైట్, థ్యాంక్ యూ గోపినాథ్.